కూలీల సమస్య ఎక్కువగా ఉంది కనుక ఈ కలుపు ప్రతి రైతు దగ్గర ప్రతి గ్రామంలో కూడా ఈ సమస్య అనేది చెప్పడం జరుగుతుంది. కలుపు యాజమాన్యం కోసం ముందుగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ దొరుకుతాయి, వాటిని స్ప్రే చేసుకోవాలి. అంటే మనకి కలుపు రాకముందే వాటిని నివారణ చేసుకోవడానికి వాడే మందులని వాడుకోవాలి. అలా కాకుండా 15 నుంచి 20 రోజుల తరువాత పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని ఇసుకలో కలిపి పంటలో జల్లుకోవడం వల్ల ఈ కలుపు అన్నది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు కన్నా పురుగు, తెలుగు ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి తరువాత వర్షపాతం నమోదైన తర్వాత బెట్ట పరిస్థితులు రావడం వల్ల, అధిక తేమ ఉండడం వల్ల పురుగు తెగుళ్ళు ఆశించే వరికి ఎక్కువ నష్టం కలుగు చేస్తుంది కనుక పురుగు తెగుళ్ళ యాజమాన్యం అంటే పొలంలో రెగ్యులర్గా విజిట్ చేసుకుంటూ ఏ రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి, ఏమి వచ్చే అవకాశం ఉందన్నది రెగ్యులర్గా తెలుసుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి.